నమస్తే అండి. ఇప్పుడు మనం పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానిక విధానం గురించి మాట్లాడుకుందాం. 1959లో ఏర్పడినటువంటి పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా అప్పట్లో పంచాయతీలు, సమితులు, జిల్లా పరిషత్ అనే 3 వ్యవస్థలు ఉండేవి. పంచాయతీలకు సర్పంచులను, వార్డు మెంబర్లను ప్రజలు నేరుగా ఎన్నుకునేవారు. ఈ పంచాయతీ సర్పంచులు సమితుల్లో సభ్యులుగా వెళ్ళేవారు. తర్వాత ఈ సభ్యులు పరిషత్ చైర్మన్ను ఎన్నుకునేవారు. ఈ సమితి చైర్మన్లు మళ్ళీ జిల్లా పరిషత్తులో సభ్యులుగా వెళ్ళేవారు. వారు అక్కడ అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. ఇలా ఈ 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అప్పట్లో ఇప్పుడున్నటువంటి మండల వ్యవస్థకి సమానంగా ఉండేది. అయితే అప్పుడు వ్యవస్థలో ఉన్నటువంటి వెసులుబాట్లు ఏమిటో చెప్పుకుందాం. పంచాయతీలకు సంబంధించినంత వరకు సర్పంచులకు అన్ని విషయాల్లోనూ ఒక ప్రత్యేకమైనటువంటి ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండేది. వీరు ఆ పంచాయతీ సమస్యలను నేరుగా తమకు సభ్యత్వం ఉన్నటువంటి సమితుల్లో ప్రస్తావన చేసి ఆ సమస్యను పరిష్కారం చేసుకోవటం, పై విధానం వరకు సమస్యను పంపించడం జరిగేది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమితి స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీల నుంచి వచ్చినటువంటి ఆక్షేపణలు, అభ్యంతరాలు, అభివృద్ధి కార్యక్రమాలు, చర్చలు మొదలైన విషయాల గురించి సమితి అధ్యక్షులు తామున్నటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించడం జరిగేది. అలా ఈ 3 అంచెల విధానంలో నేరుగా ప్రజా సమస్యలు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రస్తావించడం, చర్చించడం, ఆమోదం పొందడం వంటి కార్యక్రమాలకి ఈ 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అప్పట్లో ఎంతో ఉపయోగపడేది. తర్వాతి కాలంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. అంటే ఈ సమితి వ్యవస్థ ద్వారా ప్రజలకు దూరంగా ఉండటం, ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలకి అందుబాటులో లేకపోవటం మొదలైన కారణాల వల్ల ఈ సమితులను రద్దు చేసి మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ మండల వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత మండలంలో మండల ప్రాదేశిక సభ్యులు, మండల పరిషత్ చైర్మన్ ఉండేవారు. ఈ మండల ప్రాదేశిక సభ్యులకు పంచాయతీల్లో కానీ, పంచాయతీ సభ్యులకు మండలాల్లో కానీ ఎటువంటి ప్రాధాన్యత ఉండేది కాదు. అలాగే మండల పరిషత్తుకి, జిల్లా పరిషత్తుకి అనుబంధంగా ఎటువంటి ప్రాధాన్యతలు ఉండేవి కాదు. మళ్ళీ జిల్లా పరిషత్తులో జిల్లా ప్రాదేశిక సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ ఇలా ఉండేవారు. అంటే ముగ్గురికి కూడా ఒకరి నుంచి ఒకరికి ఎటువంటి వేదికలు, సమాచార సంబంధాలు నేరుగా ఉండేవి కాదు. ఎవరికి వారే సభ్యులుగా, ఎవరికి వారే చైర్మన్లుగా లేదా అధ్యక్షులుగా ఉండడం వలన ప్రజా సమస్యలు నేరుగా ప్రస్తావించడం జరిగేది కాదు. అయితే మండలంలోకి వచ్చేటప్పటికి మండల ప్రాదేశిక సభ్యులు, పంచాయతీ సర్పంచులు వేరువేరుగా ఉండటం, వేరువేరు పార్టీల ద్వారా వారు ఎన్నుకోబడటం, లేదా వేరువేరు వేదికల్లో వారి సమస్యలు ప్రస్తావించడం వలన ప్రజా సమస్యలు పూర్తిగా చర్చకు వచ్చేవి కాదు. అందువలన మళ్ళీ మనం మండల వ్యవస్థ నుంచి సమితి లేదా బ్లాక్ వ్యవస్థకు మారటం వలన మన యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. కావున మనకు తిరిగి 1959 నాటి చట్టాన్ని కొన్ని మంచి సవరణలు చేసి ప్రజలకు నేరుగా ఓటు హక్కు కల్పించడం, ప్రజలచే నేరుగా సభ్యులను, సర్పంచులను లేదా సమితి అధ్యక్షులను, జిల్లా పరిషత్ అధ్యక్షులను నేరుగా ఎన్నుకోవడం ద్వారా ఈ యొక్క పంచాయతీ సభ్యులు సమితుల్లోనూ
సమితి అధ్యక్షులు, జిల్లా పరిషత్తులోని సభ్యులుగా ఉండటం వలన పంచాయతీరాజ్ వ్యవస్థ బలపడమే కాక ప్రజలకు ప్రజా సమస్యలకు ఎంతో బుద్ధిదాయకమైనటువంటి, ఆసక్తిదాయకమైనటువంటి, ఆలోచనాత్మకమైనటువంటి చక్కటి ఒక వేదికలను మనం సిద్ధం చేసిన వాళ్ళు అవుతాం. అందువలన మనం మండల వ్యవస్థను రద్దు చేసుకొని శ్రీ ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ మండల వ్యవస్థను రద్దు చేసుకోవటం మనకు ఎంతో బాగుంటుంది. అది ఎంత మాత్రం కూడా ఆక్షేపణ కాదు. కావున తిరిగి మనకి 1959 నాటి సమితులు, 1959 నాటి చట్టం ద్వారా ఏర్పడినటువంటి సమితులను మనం తిరిగి ప్రవేశపెట్టుకుంటే ప్రజా సమస్యలకు నేరుగా అంచెలంచెలుగా చర్చా వేదికలు ప్రస్తావించబడతాయి. కాబట్టి ఆ చట్టాలని తిరిగి మెరుగుపరిచి మనకు అందివ్వాలని చెప్పేసి మనం కోరుకుంటాం.